ప్రతిదినం ప్రభు సన్నిధి. జీసస్ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి దేవుని వాగ్దాన మాట అంటే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలమందు వారికి మహాదుర్గముగాను, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అన్న మాటలు మనం చదువుతున్నాం పిల్లరా. నలిగిన హృదయము గల వారికి ఆయన ఏమండి దుర్గముగాను చెప్తాడు, ఆపత్కాలమందు వారికి మహాదుర్గముగాను, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు అని. పిల్లరా, ఈ ఆశ్రయము, ఈ ఆశ్రయ దుర్గము, ఈ విరిగి నలిగిన వారు ఎవరయ్యా వీరు అని మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఏమండి ఎదిరించలేక అట్లా అని ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని విడిచిపెట్టి పోలేక మధ్యలో శతమతములాడుతూ ఉన్నవారే విరిగి నలిగిన ప్రజలుగా మనం చూస్తాం. మీకు తెలుసా, ఓ యుద్ధం జరిగిందనుకోండి, మనం 3 రకాల ప్రజలను చూస్తాం, 3 వర్గాలు ప్రజల్ని చూస్తాం. ఎలాగంటే యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో తిరుగుబాటు చేసి వారితో యుద్ధం చేస్తుంది ఒక తెగవ. రెండో తెగవ భయపడి ఎడుంటే వీరు మనల్ని కొట్టేస్తారేమో అనుకొని పారిపోతారు, తప్పించుకొని వెళ్ళిపోతారు రెండోది. మూడో తెగవ ఎటు వెళ్ళలేక, యుద్ధం చేయలేక, పారిపోలేక అలా పడిపోతారు, సతికిలు పడిపోయి అయ్యా మమ్మల్ని మన్నించండి అంటారు. ఇది 3 రకాలు చూస్తాం యుద్ధం జరిగిన ప్లేస్లో జరిగే పరిస్థితులు ఇవి. అయితే ఇక్కడ విరిగి నలిగిన హృదయము లేదా విరిగి నలిగిన వారిని అని దేనికి అన్నాడంటే పిల్లరా, వీళ్ళు విరిగి నలిగిన వారికి ఆశ్రయం లేక మహాదుర్గమైన యేసయ్యను అండగా దండగా పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. మీరు చూడండి, అనేక జీవితాలలో సతమతమై ఎటు చూసినా సమాధానం లేనప్పుడు మాత్రమే యేసు ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అన్నీ బాగుండి, ఆరోగ్యం ఉండి, ఐశ్వర్యం ఉండి, సంపద ఉండి వచ్చినట్లు చాలా అరుదు. వచ్చారు, అట్ట కూడా వచ్చారు, యేసయ్య కాడకు వచ్చారు, యేసయ్యని నమ్ముకున్నారు, యేసయ్యని స్తుతిస్తున్నారు. కానీ చాలా తక్కువ మంది, 100కి ఏమండి 30%, 40% చూడగలుగుతాం. అయితే ఎక్కువ ఈ 70-60% ఎవరయ్యా అంటే విరిగి నలిగిన మనస్సు. ఇక్కడ ప్రభు ద్వారా మనం చూస్తే మాట, ప్రభు ద్వారా రాయించబడిన గ్రంథంలో మనం చదివితే విరిగి నలిగిన వారికి ఆపత్కాలములో నిన్ను ఆశ్రయించిన వారికి నీవు విడిచిపెట్టు దేవుడవు కాదు అన్నాడు. అది ఎట్టి ఆపదండి. డాక్టర్లు కూడా చేతులెత్తేసే పరిస్థితుల్లో రోగాలు ఉన్నాయి ప్రపంచంపై, ప్రజలపైన. అయితే ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి, ప్రతి సమస్యకి పరిష్కారం దొరికేది నజరేయుడైన యేసునామంలోనే. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా, ఎట్టి పరిస్థితిని స్వస్థపరచుకోలేని స్థితిలో ఉన్నావా? కుటుంబాన్ని బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నావా? నీ భర్త త్రాగుడు వ్యసనాలను ఏమండి బలహీనమైన అలవాటు నుంచి విడిపించుకోలేకున్నావా? ఆపత్కాలమందు ఆశ్రయించు చూడు యేసయ్యను, ఆయన అంత మాత్రం త్రోసివేయడట. కుష్ఠరోగికే స్వస్థత ఇచ్చిన దేవుడు నీ కుటుంబానికి ఎదురైన ప్రతి సమస్య నుంచి పరిష్కారం చూపించి నీకు నెమ్మది దయచేయగలడు. దానికి సరిపోయినవాడు సమర్థుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపనున్న పిల్లరా, దేవుని కృపకు పాత్రులు కండి, నిత్య సమాధానము, స్వస్థత, మేలు పొందుదువుగాక. అట్టి కృప ప్రభువు నీకు ఇచ్చుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు.
ఈ వాగ్దానం వీక్షిస్తూ విరిగి నలిగిన మనస్సుతో ఆపత్కాలమందు ఆదరించే దుర్గమే లేక బాధపడుతుంటే, ఆశ్రయ దుర్గమా మీరు దర్శించి వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి కృపతో కృప వెంబడి నీ మహిమతో నింపి నడిపించి మీరే మహిమ పొందమని స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.